మీటింగ్ ఇక్కడే సార్, లోపలికి రండి. ఎవరది? స్కూల్లో కొత్తగా ఉన్నారు. ఎవరో కనిపించట్లేదేంటి? ఇక్కడ ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎవరబ్బా అది? సార్ ఎలా ఉన్నారు సార్? అబ్బా దెయ్యం దెయ్యం దెయ్యం! మన స్కూల్లో దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది. మన స్కూల్లో దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది. సార్ ఏమైంది? మీరు ఎందుకని ఇలా పరిగెడుతున్నారు? దెయ్యం! మన స్కూల్లో దెయ్యం ఉంది. అదిగో పైన ఎవరో ఉన్నట్టున్నారు. రేవా, ఆది, యూడి, మనం సెకండ్ ఫ్లోర్ కి త్వరగా వెళ్ళాలి. సారీ, సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. త్వరగా త్వరగా తప్పుకోండి, తప్పుకోండి. హే, ఎవరది? ఆగో, ఎవరు నువ్వు? జాగ్రత్త శివ. హే, ఆగో. శివ, శివ జాగ్రత్త. శివ, ఎవరైనా కనిపించారా? లేదు రేవా, ఇక్కడ ఎవరు లేరు. రూఫ్ టాప్ వరకు ఫాలో చేస్తూ వచ్చాను, కానీ ఇక్కడ ఎవరు లేరు. అరే మీరేమిటి సార్ చెప్తున్నారు? మీరు దెయ్యం గురించి మాట్లాడితే పిల్లలు నవరా ఏంటి? సార్ నేను నా కళ్ళారా చూశాను సార్. క్లాసులో దెయ్యం కూర్చుంది, తర్వాత మాయమైపోయింది. సార్ సార్ అదిగో అక్కడ చూడండి సార్. స్కూల్ గంట దాని అంతటా అదే మోగుతోంది సార్. సార్ స్కూల్ నుంచి పారిపోదాం సార్. సార్ వచ్చేయండి సార్, వచ్చేయండి. పిల్లలు ఇవాళ అందరికీ లీవు, ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. సార్ హఠాత్తుగా ఎందుకు అందరికి లీవ్ ఇస్తున్నారు? స్కూల్లో దెయ్యం వచ్చింది శివ, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. స్కూల్లో దెయ్యం వచ్చింది శివ, నా కళ్ళారా నేనే చూశాను. అందరూ ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. బాస్ ఎలా బాస్ ఉంది నా రిమోట్ ఆపరేటర్ సార్? మీకు ఇది భయపడేలా ఉందా? ఈ బిల్డర్ భయపడడు, భయపెడతాడు. ఈ చేసిన చూసి అందరూ భయపడతారు దెయ్యం వచ్చిందని. ఇలాగే మనం చేసేవంటే పిల్లలు స్కూలుకు రారు, అలాగే టీచర్స్ లెసన్స్ చెప్పడం మానేస్తారు. ఆ స్కూల్ ఖాళీ అయిపోతే నేను అక్కడ ఒక అద్భుతమైన రిసార్ట్ ని కట్టి మనం ఎంజాయ్ చేస్తాం. ఓకే బాస్. మన స్కూల్ లోపలికి వచ్చి ఎవరో దయ్యంలా అందరినీ భయపెడుతున్నారు, కానీ అది ఎవరో మనకి అర్థం కావడం లేదే. రియల్ లైఫ్ లో అసలు దయ్యాలంటూ ఏవీ లేవు కదా. దయ్యాలు లేవని ఎవరన్నారు శివ? నేను నా గ్రామంలో చూశాను. ఇలాగే ఒకసారి మా ఊరికి ఒక దెయ్యం వచ్చింది. నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ఆ దెయ్యం ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి దూకింది. ఆ తర్వాత అది అలాగే మాయమైపోయింది. అందరూ చాలా భయపడ్డాం. నేను వీరుణ్ణి కదా, ఆ దెయ్యాన్ని చెట్టుకు కట్టేసి బాగా ఉతికేశాను. తర్వాత అస్సలు కనిపించలేదు. ఏమంటావ్? శివ, దెయ్యం కాపాడు. దెయ్యం ఏమిటి దెయ్యం శిఖామణి? నీ ధైర్యం ఏమైపోయింది? ఎప్పుడు చూసినా నేను గ్రామంలో అది చేశాను, ఇది చేశానని కథలు చెప్తూ ఉంటావు. అరే ఏమిటి మీరు నా యాక్టింగ్ కూడా కనిపెట్టలేకపోయారా? నేను ఊరికే మీ అందరినీ ఎంటర్టైన్ చేశాను అంతే. నేను భయపడతానా ఏమిటి? ఇలా చూడు ఆది, దయ్యం అంటూ ఏదీ లేదని మా అందరికీ బాగా తెలుసు. కానీ ఇదే విషయాన్ని మన స్కూల్లో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా చేయాలి. అంతకుముందు మనం తెలుసుకోవాల్సిన విషయం అసలు ఎవరు అలాంటి వేషం వేసుకుని అందరినీ భయపెడుతున్నారు అని.
నాకెందుకో అవన్నీ దయ్యాల్లా అనిపించడం లేదు, ఏదో ఏలియన్స్ లా అనిపిస్తున్నాయి. ఏలియన్స్ కూడా పవర్స్ ఉంటాయి. యూడి ఇప్పుడు కాదు, నీ ఏలియన్ కథలు విని విని మాకు బోర్ కొట్టేసింది. కానిస్టేబుల్, వేదాస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వాళ్ళ టీచర్లు మరియు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు. స్కూల్లో భూతం ఉందని. భూతం అది నేనున్న ఏరియాలోనా? రా వెళ్ళి ఒకసారి చూసేద్దాం. సార్ ఏంటయ్యా ఇక్కడ అంతా మామూలుగా ఉన్నట్టుంది? ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కూడా భూతాలు దయ్యాలంటారంటయ్యా. ఇక్కడ ఉన్న టీచర్లు మరియు ప్రిన్సిపల్ ఇలా భయపడిపోతే వాళ్ళు పిల్లలకి ధైర్యానికి సంబంధించిన పాఠాలు ఎలా నేర్పిస్తారయ్యా? సార్, ఇక్కడ ప్రిన్సిపల్ యొక్క ఆఫీస్ రూమ్ ఎక్కడుందో తెలుసా? స్కూల్కి వచ్చిన తర్వాత అసలు అడగాల్సిన ప్రశ్న ఇది. రా నేనే నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. రా కానిస్టేబుల్, ఈ రోజు చూసావా? అసలు ఈ రోజుల్లో కూడా దయ్యాలు ఉందయ్యా. మంచిదైంది. ప్రిన్సిపల్ సారు స్కూల్ ని మూసేశారు, పారిపోయారు. రా మనం కూడా పారిపోతాం. త్వరగా పారిపోతాం. రా బండిది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం అలర్ట్గా ఉండాలి. ప్రతిదీ వాచ్ చేయాలి. మన నలుగురు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళి అన్నిటినీ కనిపెట్టాలి. అదెవరో కనిపెట్టారంటే మీరు వెంటనే నాకు చెప్పండి, సరేనా? త్వరగా వెళ్ళండి. యూడి, శివ, రేవా అటువైపు వెళ్ళిపోయారు. ఎలాగైనా వాళ్ళిద్దరూ ఏదో ఒకటి కనిపెడతారు. మనిద్దరు ఏం చేయకుండా క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళి దాక్కుందాం. నువ్వు సరిగ్గా చెప్పావు. పద మనం వెళ్ళి దాక్కుందాం. త్వరగా అది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ దయ్యాలు వచ్చి ఇక్కడే కూర్చున్నాయి. శబ్దం చేయకండి, టీచర్ వస్తున్నారు. దెయ్యాలు పాఠాలు చదువుతున్నాయిరా. నమస్కారం పిల్లలు. ఈరోజు మనం హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. పేరు చెప్పండి. బాషా అక్బర్కి చాలా ముఖ్యమైన మిత్రుడెవరు? అది నేనే సార్. బీర్బల్, నువ్వు కాస్త ప్రశాంతంగా కూర్చో. నువ్వే అని నీకు బాగా తెలుసు. మిగతా వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా, నువ్వు మధ్యలో మాట్లాడకూడదు. బాషా అక్బర్, కాస్త ప్రశాంతంగా ఉండాలి. క్లాస్ లో ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. బీర్బల్, అందరికీ తెలుసు నువ్వే నాకు నచ్చిన వాడు అని. మిగతా వాళ్ళని సమాధానం చెప్పనివ్వు. అది అక్బర్ దయ్యం, ఇది బీర్బల్ దయ్యం. బాబాయ్, ఈ రోజు మన క్లాస్ కి కొత్తగా 2 స్టూడెంట్స్ వచ్చిండారు. ఎవరన్నారు? ఇక నుంచి ఎప్పటికి నేను హిస్టరీ చదువుకోను. శివ కాపాడు. ఏమైంది? శివ, దయ్యం, ఏలియన్స్ అదిగో ఆ క్లాస్ రూమ్ లోనే ఉన్నాయి. అవును శివ, హిస్టరీ క్లాస్ లో బీర్బల్, అక్బర్ అందరూ ఉన్నారు. మీకు నాతో ఫైట్ చేయాలని ఆశగా ఉంటే ముందు మీరు ఈ స్కెలిటన్ డ్రెస్ ని తీసేసేయండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు మీలో ఏ ఒక్కరూ భూతమో పిశాసో కాదు. నాకు తెలియాల్సింది ఒకే ఒక విషయమే. మీరు
ఎందుకు అందరినీ భయపెడుతున్నారు చెప్పండి. అరే చిన్నపిల్లాడా మర్యాదగా నువ్వు వెళ్ళిపో, లేదంటే నీ కథ ముగించేస్తాం. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, డూప్లికేట్ దెయ్యాలన్నిటినీ తెరవేసినట్టున్నావు. బాంబే బిల్డర్ భయపడడు, భయపెడతాడు. ఒక పిల్లడి దగ్గర మీరు దెబ్బలు తినొచ్చారు. వాళ్ళని చూస్తే మీరే భయపడితే మరి మిమ్మల్ని చూసి వాళ్ళు ఎలా భయపడతారో. ఒక చిన్న పిల్లాడు వల్ల నా ప్లాన్ క్యాన్సిల్ అవ్వకూడదు. వెంటనే ఆ స్కూల్కి వెళ్ళండి. మళ్ళీ ఇప్పటి వరకు చేసిన గోల ఇక ఏ స్కూల్లోనూ లేదని అన్ని న్యూస్ పేపర్లోకి రావాలి. వెళ్ళండి. చెప్పింది అర్థమైందా? ఓకే బాస్, మేమేం చెప్పినా మీరు నమ్మడం లేదు. మీరే స్వయంగా రండి, వచ్చి చూస్తే విషయం అర్థమవుతుంది బాస్. మీరందరూ భయస్తులు. పదండి, నేను కూడా వస్తాను. బాంబే బిల్డర్ ఎవరికి భయపడడు, భయపడతాడు. ఏమిటి శివ, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ స్కూల్కి తిరిగి వస్తారని అనుకుంటున్నావా? ఈసారి తప్పకుండా వస్తారు. ఇన్ఫాక్ట్ ఈసారి వాళ్ళు చాలా ప్లాన్డ్ గా వస్తారు. కానీ ఈసారి మనం వాళ్ళని భయపెడదాం. హలో అంకుల్, మీరు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఒంటరిగా ఇక్కడ ఉండి ఉండి నాకు బాగా బోర్ కొట్టింది. ఇక సెలబ్రేషన్సే. మీరు చూడ్డానికి అచ్చు మా నాన్నలాగే ఉన్నాడు తెలుసా. నాన్న నాన్న, ఇదిగో నేను వస్తున్నాను నాన్న. నేను మీ నాన్నగారిని కాదు. కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. అయ్యో, అరే భూతం వచ్చింది, భూతం వచ్చింది. పరిగెత్తండి, పరిగెత్తండి. నన్ను చూసి ఎందుకు భయపడతారు? మనం అందరం ఒకే జాతి కదా. అరే అలా ఏం కాదు, వదిలే మేము వెళ్ళిపోతాం. వెళ్ళండి. వేగంగా వస్తుంది, సైకిల్లో దయ్యం వస్తుంది బాస్. మీ ఎవ్వరికి బుర్ర లేనట్టుంది. మనం ఎలా రిమోట్ కంట్రోల్ తో చైర్ ని ఆపరేట్ చేసామో సైకిల్ ని కూడా అలాగే ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. ఎవరో ఒకరిని సైకిల్ ని ఆపరేట్ చేస్తున్నారు. అది మనల్ని భయపెట్టడం కోసం. హలో అంకుల్, మీరు భలే కనిపెట్టారు. సూపర్. మీరు భూతం కాదు, నేను కూడా భూతం కాదు. లడ్డు సింగ్ సార్, వెంటనే స్కూల్ కి బయలుదేరండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డూప్లికేటే. ఓకే శివ, ఇదిగో వస్తున్నాను. ముందు ఈ పిల్లని పట్టుకోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఆ పోలీస్ ఇక్కడికి వచ్చే లోపల ఆ అబ్బాయిని మనం పట్టుకోవాలి. అప్పుడే మనం కూడా ఆ పోలీస్ని సులభంగా భయపెట్టగలం. ఈ అబ్బాయి చాలా తెలివైనవాడు. వీడికి గుణపాఠం నేర్పించాలి. ఇదిగో దీన్ని పట్టుకో.
ఇన్స్పెక్టర్ గారు ఇలా చూడండి, వీళ్ళందరూ డూప్లికేట్ దయ్యాలే. భలే. ఇక చూసుకుంటానులే, ఒక్కడిని వదిలిపెట్టను. ఏంటంకల్, ఇప్పుడు కూడా ఫైట్ చేసుకుందామా లేక నాకు సారీ చెప్పి వెళ్ళిపోతారా? నేను ఒక చిన్న పిల్లాడి దగ్గర ఓడిపోను. అంకుల్, ఇప్పుడైనా చెప్పండి, మీరెందుకు మమ్మల్ని భయపెట్టారు? రిసార్ట్ కట్టాలని నా కళ బొమ్మైపోయింది. ఈ స్కూల్ ని అమ్మేసి నేను ఒక పెద్ద రిసార్ట్ కట్టాలని ప్లాన్ చేసుకున్నాను. సర్లే ఏడవకో. జైలుకి వెళ్ళి రిసార్ట్ ఎలా కట్టాలో అక్కడికి వెళ్ళి ఆలోచించుకుంటూలే. అసలైన దయ్యాలకి భూతాలకి నేను భయపడను. నువ్వు డూప్లికేట్ భూతంగా వచ్చావా? రా జైలుకి రా. నేను టీవీ ఇంటర్వ్యూకి కాస్త తయారవ్వాలి, మొహం కడుకోవాలి. అర్థమైందా? రా త్వరగా.